హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేయడానికి ఈ వీడియోని నేను అందించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి శిక్షణలు ఏమిటి అంటే, ఒకటి మెకానిక్, రెండవది వచ్చేసి హౌస్ వైరింగ్, ఎలక్ట్రీషియన్. ఈ రెండింటిని మీరు నేర్చుకోవాలి అనుకుంటే దీన్ని ఈజీగా ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీరు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ని మీరు ఏ విధంగా అప్లై చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏ జిల్లా నుండి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ జిల్లాలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మీకు కూడా ఇలాంటి వీడియోని నేను చేసి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ వీడియోని చివరి వరకు కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RSETI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుండి ఈ యొక్క అవకాశం అనేది రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోగో కూడా మనం చూడొచ్చు. భారతీయ స్టేట్ బ్యాంకు వారిచే స్థాపించబడిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మరియు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ SBI RSETI 30 రోజుల పాటు పురుషులకి ఉచిత శిక్షణ కార్యక్రమాలు. ఈ యొక్క అవకాశం ప్రస్తుతానికైతే పురుషులకి మాత్రమే ఉంది. ఇందులో మనం గతంలో మగ్గం వర్క్, బ్యూటిషియన్ కోర్సుల గురించి కూడా ఇదే సంస్థ ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది. అప్పుడు మహిళలకి ఇవ్వడం జరిగింది, ఇప్పుడైతే పురుషులకి ఇస్తున్నారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మహిళలు కానీ పురుషులు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే ఇలాంటి అవకాశం ఎప్పుడు ఉన్నా కూడా మీకు నేను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అలాంటి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ 2 వీలర్ మెకానిక్ శిక్షణ అనేది 30 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. 21/2025 నుండి 18/2/2025 వరకు అవకాశం ఉంటుంది. హౌస్ వైరింగ్ 30 రోజులు 21/2025 నుండి 18/2/2025 వరకు ఈ అవకాశం అనేది ఉంటుంది. శిక్షణ కాలంలో ఉచిత శిక్షణ, భోజనం, వసతి మరియు ఒక జత యూనిఫామ్ ఇవ్వబడును. వీరే ఫ్రీగా ఉచిత శిక్షణతో పాటుగా భోజనం పెడతారు. వసతి, మీరు ఉండడానికి వసతిని, ఒక జత యూనిఫామ్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం శిక్షణ ధృవీకరణ పత్రం అంటే మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టూల్ కిట్, ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్ని ఎంచుకుంటారో దానికి సంబంధించినటువంటి పరికరాల కిట్ని కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా మీరు రావడానికి పోవడానికి అయినటువంటి బస్ ఛార్జీలను కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వయస్సు 18 నుండి 45 సంవత్సరాల లోపు వారు అయి ఉండాలి. 18 నుండి 45 సంవత్సరాల లోపు వారికి మాత్రమే అర్హత ఉంటుంది. 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా అవకాశం అనేది ఉంటుంది. అయితే తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు గల నిరుద్యోగ యువకులు మాత్రమే అర్హులు. ఈ రెండైతే కంపల్సరీ ఉండాలి. ఉన్నవారు మాత్రమే అర్హత కలిగి ఉంటారు. దరఖాస్తు చేసుకున్న వారు తేదీ 21/2/2005 రోజున ఉదయం 10 గంటలకి లగేజ్తో రాగలరు. క్రింది జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ మెమో ముందుగా వచ్చిన వారికి అవకాశం కల్పించబడును. బ్యాచ్లో 35 అభ్యర్థులు మాత్రమే. ఈ 20 తారీఖు కన్నా ముందే అంటే 19 తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఏ విధంగా చేసుకోవాలనే అడ్రస్ కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అయితే దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఒక 5 చెప్పారు. అవి ఏంటో చూద్దాం. ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఇవి ఆన్లైన్లో తీసుకున్నటువంటి ప్రింట్స్ కావాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కార్డుని జిరాక్స్ తీయించకూడదు. మీరు ఆన్లైన్లో UIDAI సైట్ నుండి మీ యొక్క ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు కూడా అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రింట్స్ అనేది ఉండాలి. రెండవది, చదువుకున్న సర్టిఫికెట్, మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు సర్టిఫికెట్. మూడవది, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. నాలుగవది, బ్యాంక్ అకౌంట్ అలాగే పాన్ కార్డ్ అనేది ఉండాలి. ఐదవది, 4 పాస్పోర్ట్ సైజు ఫోటోలని తీసుకొని వెళ్ళాలి. ఇవి 5 డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. అయితే ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఇదివరకు ఎవరైనా దరఖాస్తు చేసుకొని ఉన్నట్టయితే మళ్ళీ దరఖాస్తు అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మహమ్మద్ గౌస్, డైరెక్టర్ SBI RSETI ఉట్నూర్. వివరాలకు సంప్రదించండి. 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు మీరు
ఇందులో చేరాలి అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా 19వ తారీఖు వరకు 10 నుండి 5:30 వరకు సంప్రదించవచ్చు. ఎస్బీఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కేబీ కాంప్లెక్స్, ఆపోజిట్ ఈఎంఆర్సి స్కూల్, ఉట్నూరు డిస్టిక్, ఆదిలాబాద్. ఈ అడ్రస్కి మీరు వెళ్ళి అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినట్టయితే మీకు ఇందులో బెర్త్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్ మీకు ఉన్నట్టయితే నేను ఇక్కడ కింద నెంబర్స్ చూపిస్తున్నాను, సెల్ నెంబర్స్. ఇది ఎవరైతే రన్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి నెంబర్స్ 5 నెంబర్లు ఉన్నాయి. ఈ 5 నెంబర్లకి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ చేసి పూర్తి వివరాలని తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ అన్నీ కూడా మన సేవ తెలుగు ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.